ఇదిగో శనబాబు, మీరు చేస్తున్న పనులేమి బాలేదు. మేమేం చేయాలో ఇంకా మీరే చెప్పాలి. చాలే మూసుకోగొట్టుక. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత 18 నెలలు ఎక్కడో దాక్కున్నాం, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. నా ఆరోగ్య రీత్యా నేను రాజకీయంలో యాక్టివ్గా ఉండలేకపోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నీ మీద ఎక్కడ కేసులు పెడతారో అని భయపడి దాక్కును. హార్ట్ ఆపరేషన్ వంకతో ఎవ్వరికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నావు. నీ గురించి నాకు అన్నీ తెలుసు. తెలిస్తే ఏమవుతుంది నా బొచ్చు? మహా అయితే కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, బొక్కలో వేస్తారు. మా వంశీగాడిలాగా ఓ 4-5 నెలలు లోపలుండి బయటకు వస్తాను. నా నల్లబొచ్చు కాస్త తెల్లబొచ్చు అయితే అంతకన్నా ఊడేది ఏముంది నా ఏక మొక్క. ఈ మొక్క నువ్వు ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత చెప్పాలి, ఇప్పుడు కాదు. నువ్వు ఒక పిరికి పందవని నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా మీ జగ్లక్క నిన్ను షెంటిదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. అవునా కదా? అవునో కాదో అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం నాకు ఇష్టం లేదు. మేము ఒప్పుకోం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికంటే పెద్ద సమస్య మీ వైసీపీ పార్టీ. మీరేంటో, మీ విధానాలేంటో, మీ నాయకుడేంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేయొద్దు అంటున్నాం. లారీ క్లీనర్ గాడివి, సబ్జెక్టు తెలియని వేలి ముద్రగాడివి. నీకు పెద్ద పెద్ద విషయాల గురించి తెలియదు కానీ మూసుకొని కూర్చో. అలా అని తప్పించుకుందామని చూస్తున్నారా? మేము 17 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ 5 కట్టాం. ఇంకో 5 ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఊరుకోం. ఆనాడు మీ సైకో బ్యాచ్ అధికారంలో ఉండి అన్ని రంగాల్లో వేలు పెట్టి అందిన కాడికి దోచుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టారు. అధికారం అన్న తర్వాత అవినీతి అక్రమాలు ఉంటాయి, అది ఎక్కడైనా సహజమే. మా వాళ్ళు కాస్త ఎక్కువ కక్కుర్తి పడ్డారు, అందులో తప్పే ఉంది నా బొచ్చులోది. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి నొప్పేంది? అదే చెప్తున్నా, నీ మట్టి మైండ్కి అర్థం కాదు. ఎలక్షన్లు అయ్యే నాటికి మీరు ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా చేశారు. చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయాం కాబట్టే, మీరు గెలిచారు కాబట్టే ఖజానాలో డబ్బున్నా లేకపోయినా మీరు మెడికల్ కాలేజీలు కట్టాలి, ఇచ్చిన హామీలు తీర్చాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఈ మాట మాట్లాడడానికి సిగ్గు లేదా అని అడుగుతాం. నాశనం చేయాల్సింది చేసేసి మేము ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే పరిస్థితుల్లో ఇప్పుడుంటే నోటికొచ్చింది వాగుతూ ప్రజలకి తప్పుడు సంకేతాలు అందిస్తారా? మీరు అసలు మనుషులేనా అని అడుగుతుంది. ఇది రాజకీయం. ఇక్కడ ఎవడికేం వాడు ఆడతాడు. మేము అధికారంలోకి వచ్చాం, దోచుకున్నాం, దాచుకున్నాం, ఓడిపోయాం. ఇప్పుడు మీరు మా మీద కేసులు పెట్టుకుంటారు, రికవర్ చేసుకుంటారు. ఇక్కడ మా టాలెంట్ ఏంటో మేము చూపించుకుంటాం. అంతేగాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మంచి రాజధాని నిర్మాణానికి పూనుకుందాం, పక్క రాష్ట్రాల నుంచి కూడా యువత మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసుకునేలా చేద్దాం, పరిశ్రమలు తెప్పిద్దాం అనేవి లేవు. లేకపోగా వచ్చే పరిశ్రమలు రాకుండా చెడగొడతారా? మేము సిట్టుగా ఓడిపోయినప్పుడు సోత్తా ఊరుకుంటావా? మా స్ట్రాటజీ మాకు ఉండదు. ఎక్కడికక్కడ పరిశ్రమలు రాకుండా చేయడమే మా టార్గెట్. మీరు చెయ్యాల్సిన తప్పులకి మించి తప్పులు చేశారు. ఇక మిమ్మల్ని ఆ బాబు గారు నేను క్షమించిన ఆ వెంకటేశ్వర స్వామి క్షమించాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు? తిరుమలకి మీరు చేసిన అన్యాయానికి త్వరలోనే మీ అందరికి గట్టిగా బ్యాండ్ బాజా మోగిపోతుంది. కాసుకోండి, కబడతారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.